హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా స్వీట్ కార్న్ తోటి ఎప్పుడు చేసే పకోడీలు వడలు కాకుండా ఇప్పుడు స్వీట్ కార్న్ తోటి మనం పొంగనాలు చేసుకుందామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి, ఈజీగా కూడా అయిపోతాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆ స్వీట్ కార్న్ పొంగనాలు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్వీట్ కార్న్ పొంగనాల కోసం స్వీట్ కార్న్స్ తీసుకొని ఇవన్నీ బాగా ఒలుచుకోవాలండి. చూడండి, ఇలా ఒలిచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఇప్పుడు తీసుకునే స్వీట్ కార్న్లలో 3/4 వంతు మిక్సీ పట్టుకొని కొన్ని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిగతాయి కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకొని అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన స్వీట్ కార్న్స్ని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇగో నేను ఒక చిన్న కప్పు ఉంచుకున్నాను, అవి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు 1 సన్నగా కట్ చేసి వేసుకోండి. అది కూడా తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోండి. చిన్నపిల్లలు కాబట్టి కారం కొంచెం వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకోండి. ఇందులోనే ఒక 1.5 టేబుల్ స్పూను బియ్యపిండి ఎంత తీసుకుంటామో దానికి సేమ్ శనగపిండి 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇంకా మీకు ఇందులో కావాలంటే అల్లం వేసుకోవచ్చండి. అల్లము, జీలకర్ర ఇవి కూడా వేసుకొని కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా మీకు మరీ కొంచెం ఎక్కువ జారుగా అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకోండి. పెన్నం బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం పొంగనాలకి ఎలా ఆయిల్ వేసుకుంటామో అలా వేసుకొని ఇది ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఇందులో వేసుకోవాలండి. చిన్న టేబుల్ స్పూన్ నిండా అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇంకా మీకు ఎక్కువ నిండా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మొత్తం ఇలా వేసుకొని చిన్న మంట వేసి సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. అప్పుడే మనకి మొత్తం ఈవెన్గా లోపలంతా బాగా కాలుతాయి. చిన్న మంట మీద పెట్టుకుంటే పైన ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలాగా మనం ఎప్పుడు వడలు అవి పకోడీలు చేసుకుంటే ఆయిల్ ఎక్కువ లాగుతుంది కదండి. ఇలా చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు. ఇలా బాగా కాలిన తర్వాత మంచి కలర్ రానివ్వాలండి. ఈ కలర్ వస్తేనే మనకి లోపల అంతా బాగా కాలి ఉంటుంది. కొంచెం తక్కువ కాలాక లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మంచిగా ఇలా వచ్చేంతవరకు కలరు కాల్చుకొని తిప్పేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకొని తీసేసుకోవడం అండి. చూడు, ఇలా నెక్స్ట్ రెండో వైపు కూడా ఇలా కాలాలండి మంచిగా. అప్పుడే మనకి లోపల పచ్చిదనం అనేది లేకుండా చాలా బాగా కాలుతుంది. అంతేనండి, స్వీట్ కార్న్తో పొంగనాలు రెడీ అయిపోయినాయి. పిల్లలకు ఈవినింగ్ పూట కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసి పెడితే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అయితే నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.